కాంగ్రెస్ అటెన్షన్ ప్లీజ్ మీనాక్షి ఆన్ డ్యూటీ మేడం వచ్చారంటే మేడం సార్ మేడం అంతే చూడడానికి సింప్లిసిటీ ఆ ముస్తే అస్సలుండదు పబ్లిసిటీ లోపల నుంచి కడిగేస్తారు అంతఃకరణ శుద్ధితో పనిచేసే మేడం అంతర్గత బహిర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ నేతల్ని వాషింగ్ పౌడర్ నిర్మాతో ఉతికారేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పై తనదైన మార్పుని తనదైన మార్క్ని చూపిస్తున్నారు వారం వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి మేడం రాకకి కారణం ఏంటి తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ కి అసలు రీజన్ ఏంటి హైదరాబాద్ కి రైల్లో వచ్చారు నిదానంగా ఉంటారు మెల్లగా మాట్లాడతారు అని లైట్ తీసుకుంటే కుదరదు మీనాక్షి నటరాజన్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి అంటే మేడం సార్ మేడం అంతే కొత్త ఇన్ఛార్జ్ దగ్గర పాత పోకడలు కుదరవు ఇప్పుడు మీనాక్షి ఆన్ డ్యూటీ తెలంగాణ పార్టీ కార్యకలాపాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నజర్ వేశారు వారం రోజుల వ్యవధిలోనే మూడోసారి రాష్ట్రానికి వచ్చారు మీనాక్షి నటరాజన్ అదే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది వారం వ్యవధిలోనే రాష్ట్రానికి 3 సార్లు రావడంతో తెలంగాణపై ఆమె ఏ విధంగా ఫోకస్ పెట్టింది అనేది అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు హైకమాండ్ కూడా తెలంగాణ వ్యవహారాలపై సీరియస్ గా ఉన్నట్లు చెప్తున్నారు ఇటీవలే పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు హైకమాండ్ కు తలనొప్పిగా మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది ముఖ్యంగా పార్టీలో ఉన్న లుకలుకలు అంతర్గత కుమ్ములాటలను నేతల మధ్య గ్యాప్ ను వెంటనే తగ్గించేందుకు మీనాక్షి నటరాజన్ చూస్తున్నారని సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఇలాంటి అంతర్గత సమస్యలను పరిష్కరించకపోతే పార్టీ భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హైకమాండ్ కు రిపోర్ట్ అందింది ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ లాంటి సమర్థవంతమైన నేత తెలంగాణకు ఇన్ఛార్జ్ గా ఉంటే ఆ సమస్యలు సాల్వ్ అవుతాయనేది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది నేతల మధ్య గ్యాప్ వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కష్టపడ్డ వారికి హైకమాండ్ తగిన గుర్తింపిస్తుందని 2 రోజుల క్రితం జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీని గాడిలో పెట్టేందుకు సీరియస్ గా కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ పదవులు పార్టీ పదవులు అన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి మీనాక్షి చెప్పారని సమాచారం వీటి ప్రక్రియ పూర్తయితే గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది ఇప్పటికే కార్పొరేషన్ పదవులు పొందినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నెక్స్ట్ రెన్యువల్ ఉండదని తేల్చి చెప్పేశారు సో మొత్తంగా పార్టీని గాడిలో పెట్టి గ్రౌండ్ లెవెల్లో పటిష్టపరచడం ప్రతిపక్షాలను ధీటుగా తిప్పికొట్టే విధంగా మీనాక్షి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ప్రజాస్వామ్యం అత్యంత ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో ఈ టాస్క్ ను ఆమె ఎలా పూర్తి చేస్తారు తనదైన మార్పును ఎలా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది